హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో కమిటీ కుర్రాళ్ళు అంటూ మన ముందుకు వచ్చారు. కమిటీలో ఉండే అమ్మాయిలు. సో అమ్మాయిలు ఏం చేశారు సినిమాలో అనేది మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అందరూ చూసేసారు ఈ సినిమాని. అండ్ ఆల్సో ఇది గ్రాండ్ అప్లాస్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మూవీకి. సో అందులో ఒకళ్ళు మన రాజమండ్రి నుంచి ఉన్న అమ్మాయి, షీఈస్ దేర్ విత్ అస్. అండ్ ఆల్సో ఇంకొకళ్ళు బెంగళూరు నుంచి. సో వాళ్ళిద్దరు అంటే ఎలా కొలైడ్ అయింది, వాళ్ళు తెలుగు రావడం రాజమండ్రి సైడ్ వాళ్ళకి ఈజీ స్లాంగ్, బట్ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ స్లాంగ్ నేర్చుకుని చెప్తూ డైలాగ్స్ చెప్పడం అనేది చాలా డిఫికల్ట్. సో ఎలా చేశారు, ఈవిడ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారు ఆవిడకి అనేది ఆవిడ మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? హాయ్, మందే తూర్పుగోదావరి అండి. అండి మంది కూడా తూర్పుగోదావరేనండి. కాకినాడ అండి. మీదండి రాజమండ్రి కదా? రాజమండ్రి చుట్టుపక్కల అండి అక్కడేనండి? రాజమండ్రినండి. సెంటర్ అండి? దానివైపేట అండి. తెలుసండి, పక్క పక్కనే కదండి, గంట ప్రయాణం చేసుకుని వెళ్ళిపోతామండి. సో ఈ స్లాంగ్ తోటి ఫస్ట్ మూవీ చక్కగా మన ఆంధ్ర స్లాంగ్ తోటి వచ్చి, అండ్ దట్టు ఒక చిలిపి అమాయకపు అమ్మాయిలాగా ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. అండ్ ఎవ్రీవన్ ఆర్ అప్లాజింగ్ యూ. సో ఎలా అనిపిస్తుంది ఈ అప్లాజ్? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్క్రీన్ లైక్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడే క్యారెక్టర్ నేను చాలా కనెక్ట్ అయ్యి చేశాను. బికాస్ ఆబ్వియస్లీ గోదావరి అమ్మాయి. అండ్ ఇంకోటి ఇది నేను ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాను, నేను కనెక్ట్ అయ్యాను దానికి. కనెక్ట్ అయిపోతారు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను. అండ్ అంటది కదా, ఏడుస్తాం ముద్దు పెడితే కదా. అవే కదా, ఇంకా చాలా ఉన్నాయి మన చిన్నప్పుడు. యాక్చువల్లీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఏదైతే నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది అనేది పర్టికులర్లీ ఎందుకంటే నా క్యారెక్టర్ నేను అలా కనెక్ట్ అయ్యాను. బట్ హోల్ గా ఇప్పుడు ద ఫ్రెండ్షిప్ కానీ కలవడం, మళ్ళీ చిన్న చిన్న గొడవలు విడిపోవడం, రీయునైటింగ్, ఇట్స్ అవర్ లైఫ్ ఇంకా. సో యా రాజయ్య గారు, మీరు బెంగళూరు నుంచి అండ్ ఈ తెలుగు స్లాంగ్, అది కూడా ఈస్ట్ గోదావరి స్లాంగ్, కృష్ణా స్లాంగ్ పట్టుకోవడం చాలా కష్టం. అలాంటి స్లాంగ్ తోటి డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినా మీరు ఆ డైలాగ్ డెలివర్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. సో దానికి ఏం ప్రాక్టీస్ చేశారు? అండ్ పక్కన రాజమండ్రి అమ్మాయిని ఉంది. సో డిడ్ షీ గేవ్ ఎనీ సజెషన్స్ ఆర్ ఎవరన్నా సెట్లో డైలాగ్ వర్షన్స్ లో? అందరూ హెల్ప్ చేశారు. ఎందుకంటే నాకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఐ గాట్ టు లర్న్ తెలుగు బికాస్ ఐ మీన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. అండ్ ఎస్పెషలీ గోదావరి స్లాంగ్ chala like it's like a song. The way they speak is very rhythmic and very much like they have a raga, so I could sort of imitate it well, but I just learnt my lines like a good girl. I think you know, I just barted my lines and then I asked Vamshi sir what the emotion is and what the scene is, and then I could say it. But the slang, I think Hemant, the AD, he really helped me out, and actually everybody on the set helped me out. Even whenever she was there, she also sort of, she's like, సీన్స్ జరిగినప్పుడు నేను ఎక్కువ లేను తన పక్కన. హేమంత్ అని చెప్పేసి ఫ్రమ్ మన గోదావరి, సో ఆయన చాలా హెల్ప్ చేశారు అన్నమాట. అండ్ షీ పిక్డ్ ఇట్ అప్ వెరీ ఫాస్ట్. చాలా మంచిగా చేశారు. No, I did. I solpa like in the beginning I did cycle a little bit, because for me Telugu, like, it's not a new language. I know a couple of songs in Telugu, but to catch it up that quickly, endukante slang chala different slang, so the way my mouth moves and all is little difficult, but I tried my level best. మోస్ట్లీ మీకు డైలాగ్స్ కంటే కూడా ఎక్స్ప్రెషన్స్ తోనే ఎక్కువ క్యారీ అయిపోయింది. Managed it. యువర్ ఐస్ పోక్డ్ ఎ లాట్ ఇన్ ద మూవీ. అది మాకు కనిపిస్తుంది. ఎందుకంటే టీవీలో ఇందాక ఏదైతే చెప్తున్నారో అది జరిగినప్పుడు యూ విల్ బి సైలెంట్లీ యువర్ స్పీకింగ్ ఇన్ యువర్ మౌత్. ఎందుకమ్మా ఇప్పుడు స్టాప్ ఇట్ నో, ఆపేయచ్చు కదా. సో అంటే మోస్ట్లీ కంప్లీట్ ఒక మీది వాయిస్ త్రూ ఎక్స్ప్రెషన్స్ వెళ్ళినా షీ మేనేజ్ కంప్లీట్లీ విత్ ఎక్స్ప్రెషన్స్. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఫస్ట్ మూవీకి, ఇలాంటి మూవీకి రావడం, దట్టు తెలుగు ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్. సో ఈ సినిమా నుంచి అయిపోయిన తర్వాత మోస్ట్లీ చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 3 days కంప్లీటెడ్ అండ్ విత్ ఎ గుడ్ కలెక్షన్స్, ఇట్స్ గోయింగ్ ఆన్ థియేటర్స్ వెల్. మహేష్ బాబు గారు కూడా పొద్దున ట్వీట్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కళ్ళ పేరు పెట్టడానికి ఆయనకి పాపం అవ్వలేదు కానీ ఆయన మా సినిమా గురించి మాట్లాడటం ఇట్స్ వెరీ బిగ్ బూస్ట్ ఫర్ us. మేము ఇలా ఏంటిది నిజమేనా అని అనుకున్నాం. వెరీ హ్యాపీ. ఆయన సూపర్ స్టార్. అలాంటిది ఆయన బర్త్డే రీసెంట్ గా కంప్లీట్ అయింది, రిలీజ్. అండ్
ఆయనతో పాటు అంటే మురారి సినిమా ఇట్స్ కంప్లీట్లీ ఒక Yeah. ట్రెండ్. చూసే ఉంటాం మనం థియేటర్స్ లో. Yeah, అది yes, మురారి yes. మోస్ట్లీ యు నో ఆర్ నాట్. No, I know, but I'm not watched it. I'm yet to watch Yes. it. చూస్తాను. మహేష్ బాబు గారు కంప్లీట్ లో ఒక క్లాసీ మూవీ మాసీ కలెక్షన్స్ రీ రిలీజ్ లో, Yeah. దాంతో పాటు మీది కూడా రిలీజ్ అయ్యి ఇట్ క్రియేటెడ్ ద సేమ్ వేవ కంప్లీట్లీ మనకి అక్కడి నుంచి. Yeah. సో అలాగే దీంతో పాటు చిరంజీవి గారు ముందు వీడియో బైట్ చేసి అవును. అప్లోడ్ చేయడం. సో అంటే మెగా ఫ్యామిలీ నిహారిక గారు చేసిన షీ డెంట్ టేక్ ఎనీ వన్స్ ఫ్యామిలీ నుంచి ఎవరిని Yeah. తీసుకోలేదు. ఫస్ట్ థింగ్ దట్ వాస్ రియలీ గ్రేట్ థింగ్. అండ్ మేము అనుకున్నది కూడా ఎవరన్నా కూడా ఏమన్నా ఫంక్షన్ పెట్టినా రిలీజ్ తర్వాత ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఒక కేక్ కట్ చేసుకుని మాట్లాడి వెళ్ళిపోతారు. బట్ Q&A పెట్టి చాలా స్ట్రాంగ్ గా కూర్చుని షీ గేవ్ ద ఆన్సర్స్. అండ్ Yeah. మోస్ట్లీ ఆ Q&A సెషన్ ఇట్స్ నాట్ ఎ Q&A సెషన్, ఎప్రిసియేషన్ సెషన్. Appreciation session. సో ఎలా అనిపించింది? అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన ప్రతి ఒక్కళ్ళు అప్లోడ్ చేస్తుంటే Yeah. మీడియా నుంచి, హౌ డిడ్ యూ ఫెల్ట్? It was very overwhelming. Yes. ఎందుకంటే it's all of our first films. So to receive so much appreciation, honestly, it's like it's a God sent gift Yeah. for us that we got our roles, and it's all destiny, honestly. Yes. And getting appreciation from such big stars itself is such a big boost for us Yeah. as actors and as performers. So we're very grateful for Niharika Garu and Vamshi sir and all the writers and everybody. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవ్రీబడి ఏమంటున్నారంటే ఇంత ప్రశాంతంగా ప్రెస్ మీట్ అవడం ఎప్పుడు చూడలేదు. ఎస్ రియల్. అని చెప్పేసి అంటే అన్నారు. యాక్చువల్లీ మేము ఎక్కడెక్కడ దొరుకుతారా, ఎక్కడ పట్టుకుని ఏ క్వశ్చన్ Yeah. అడుగుదామని చూస్తాం. వీ ఫెల్ట్ లైక్ నో క్వశ్చన్స్ టు ఆస్క్ కదా, ఏముంది ఇక్కడ అడగడానికి, జస్ట్ అప్రిసియేట్ చేసి వెళ్ళిపోదామే Big అన్న. win for us actually. Yeah. Yes. దట్స్ రియల్లీ బిగ్ విన్.